ఒకప్పుడు అంటే 90s ఆ మధ్య దెయ్యాల సినిమా థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే పగలు కూడా ఇద్దరు కలిసి వెళ్ళి చూసేవాళ్ళం. మరి నైట్ అయితే ముగ్గురు నలుగురు కలిసి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే అప్పట్లో దెయ్యాల కథలు విని నిజంగా దెయ్యాలు ఉంటాయి అని భ్రమలో ఉండేవారు. అయితే అసలు విషయానికి వస్తే నేను ఇప్పుడు చెప్పింది 90s లో పరిస్థితి, కానీ ఇప్పుడు చెప్పేది 70s లో వచ్చిన సినిమా గురించి. అంటే 20 ఏళ్లు వెనక్కి వెళితే ప్రేక్షకులను థియేటర్ల నుంచి పరుగులు పెట్టేలా చేసింది. కొందరైతే అక్కడే మూర్చపోయారు. హాలీవుడ్ చరిత్రలో వచ్చిన అత్యంత భయానక సినిమాల్లో ఒక్కటిగా నిలిచింది. 1973లో వచ్చిన సినిమా ది ఎగ్జార్సిస్ట్. కొందరు థియేటర్లలో నుంచి పారిపోయారు. బయటకు వచ్చిన తర్వాత రాత్రిపూట ఇంటికి వెళ్ళడానికి కూడా భయపడినట్లు అప్పట్లో కొందరు ప్రేక్షకులు చెప్పడం గమనార్హం. ఈ సినిమాపై డాక్యుమెంటరీలు కూడా రూపొందాయి. మూవీని ప్రదర్శించిన థియేటర్ల ఓనర్లు ప్రేక్షకుల అభిప్రాయాలతో ఈ డాక్యుమెంటరీలు తీశారు. 50 ఏళ్ల కిందట వచ్చిన ఈ ది ఎగ్జార్సిస్ట్ మూవీని విలియం ఫ్రెండ్కిన్ డైరెక్ట్ చేశారు. ఇదే పేరుతో విలియం పీటర్ బ్లాటీ రాసిన నవల ఆధారంగా సినిమా తెరకెక్కింది. ఓ బాలికకు దెయ్యం పట్టిందని భావించిన ఆమె తల్లి భూత వైద్యం ద్వారా దానిని వదిలించాలని చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ. డిసెంబర్ 24, 1973లో కేవలం 24 థియేటర్లలోనే ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ మూవీకి తొలి షో నుంచే వచ్చిన పాజిటివ్ టాక్ తో క్రమంగా ది ఎగ్జార్సిస్ట్ కు క్రేజ్ పెరిగింది. కొందరు ప్రేక్షకులైతే 100 కిలోమీటర్లు ప్రయాణించి ఈ సినిమా చూడటానికి వచ్చారు. గంటల తరబడి టికెట్ల కోసం వేచి చూశారు. అంతేకాదు, మూవీ చూడటానికి థియేటర్లోకి వెళ్లిన ప్రేక్షకులు భయంతో వణికిపోయారు. కొందరు మూర్చపోగా కొందరు గట్టిగా ఏడ్చేశారు. హర్రర్ సినిమాలు చాలా సేఫ్ అనే వాదన సినిమా ఇండస్ట్రీలో ఉంది. తక్కువ బడ్జెట్ తో లాభాల పంట పండించే ఈ మూవీస్ హాలీవుడ్ లో ఎక్కువగా వచ్చాయి. ఎన్నో దశాబ్దాలుగా అక్కడి హర్రర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను వణికించాయి. ఇప్పటికీ వణికిస్తూనే ఉన్నాయి. అయితే సరిగ్గా 50 ఏళ్ల కిందట వచ్చిన ది ఎగ్జార్సిస్ట్ మూవీ మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోయింది. అత్యధిక వసూలు సాధించిన ఆర్ రేటెడ్ హర్రర్ మూవీ ఇది. 44 ఏళ్ల పాటు ఈ రికార్డును నిలుపుకుంది. కేవలం $1.1 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా $44.1 కోట్ల వసూలు చేయడం విశేషం. ఈ సూపర్ నేచురల్ హర్రర్ మిస్టరీ మూవీ హాలీవుడ్ లో అత్యంత భయానక సినిమాల్లో ఒకటి. ది ఎగ్జార్సిస్ట్ వసూళ్లను బ్రేక్ చేసే మరో హర్రర్ మూవీ రావటానికి 44 ఏళ్లు పట్టింది. 2017లో వచ్చిన ఇట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా $70.1 కోట్ల వసూలు చేసి అత్యధిక వసూలు సాధించిన ఆర్ రేటెడ్ హర్రర్ మూవీగా నిలిచింది. ది ఎగ్జార్సిస్ట్ మూవీ బెస్ట్ పిక్చర్ కేటగిరీలో ఆస్కర్ కు నామినేట్ అయిన తొలి హర్రర్ మూవీ కూడా కావటం విశేషం. అటువంటి హర్రర్ సినిమాలు ఎన్నో వచ్చాయి. అన్ని కాకపోయినా ప్రతి ఒక్కరు కొన్ని అయినా చూసిన వారే. అయితే దెయ్యాలపై ఇప్పుడున్న అండర్స్టాండింగ్ తో అంతగా భయపడతారు అని మాత్రం చెప్పలేం. నాకైతే ఆ సినిమాని ఇప్పుడు చూసినా అంత భయం కలగలేదు. ఈ ఎగ్జార్సిస్ట్ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ధైర్యం చేయగలరు అనుకుంటే వెంటనే అందులోకి వెళ్ళి చూసేయండి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై సినిమా.